సమస్త సృష్టికి కారణభూతుడైన దేవ, మీ అనాది సంకల్పమును బట్టి మరలా ఈరోజు కూడా ఈ ప్రార్థన సహవాస కూడికలో ఏకీవించుటకు మీరు అనుగ్రహింపచేసిన శ్రేష్టమైన మంచి సమయం కొరకు స్తోత్రాలు ప్రభా. లేఖనాల నుండి మరలా మేమందరము కలిసి ధ్యానిస్తుండగా మమ్మలను స్థిరపరిచి దైవికమైన అనుభవాల లోతుల్లోనికి వెళుతూ ప్రార్థన అనుభవాలలో మా జీవితాన్ని బాగు చేసుకోగలిగే కృపనివ్వండి. వాక్యపు అర్థములో మమ్మల్ని మేము సరిదిద్దుకుని సరి చేసుకోగలిగే స్థితిని అనుగ్రహింపచేయండి. కూడా వచ్చిన ప్రతి వారిని బట్టి స్తుతిస్తూ దూరముగా ఉండి నీ మాటలు వింటున్న బిడ్డలను కూడా ఆదరించమని కోరుతూ క్రీస్తు యేసునామని అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రతి వారములో మనము దైవ సంబంధమైనటువంటి కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాం. వాటిలో ప్రత్యేకించి మత్తయి సువార్తలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచన భాగం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మంచి మాట. గడిచిన వారంలో 8వ వచనాన్ని మనం ధ్యానించాం. యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన మంచి ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. వీటిని 9 ధన్యతలు అంటారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనే మాట. సమాధానం అనగానే సాధారణంగా మనము దాన్ని ఎలా తీసుకుంటామంటే, ఒక ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకున్నారు అనుకోండి, ఒక ఇద్దరు వ్యక్తులు దెబ్బడుకున్నారు, పోట్లాడుకున్నారు, లేదంటే కొట్టుకున్నారు అనుకోండి. మనం ఏం చేస్తామంటే వాళ్ళిద్దరిని కలిపి మీరు కొట్టుకోకూడదు, మీరు తప్పు అని చెప్పి వారిని మన మధ్యలోకి ఆహ్వానించి మీరు అలా ఉండకూడదు బాబు, మంచిది కాదు అని చెప్పడం, అంతేనా? సాధారణంగా సమాధానం అనగానే మనం ఆలోచించేటువంటి పద్ధతి అదే కదా. అయితే సమాధానం అనే దాంట్లో 2 రకాలు సమాధానాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పిన మాట సాధారణంగా ఏంటంటే, ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ గొడవనో కొట్లాటనో సరిదిద్ది వారిద్దరిని కూడా సరిచేయటం, అదొక సమాధానమే. అంటే వాళ్ళిద్దరిలో శాంతింప చేయటం, వారిని మరలా గొడవల్లోనికి వెళ్లకుండా వారిని కాపాడటం, అది ఒక రకమైనటువంటి సమాధానమే. అయితే బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ప్రకారంగా చూస్తే మొదటి 3వ వచనంలోనే మనకు ఆ మాట రాయబడి ఉంది. మొదటి మాట ఏమని? 3వ వచనంలో ఏమనుంది? ఆత్మ విషయమై అనే మాట. ఇప్పుడు దాన్నే మనము వీటన్నిటికీ అప్లై చేయాలి. వీటన్నిటికీ అప్లై చేయాలి. ఇప్పుడు సమాధానపరచువారు అనే ముందు ఏ మాట పెట్టాలి? ఆత్మ విషయమై సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని. అంటే ఆత్మ విషయంలో సమాధానం అన్నది చాలా అవసరమైనది. శరీర సంబంధంగా వారు సమాధాన పడిపోతారు, సమాధాన పడతారు. ఎట్లా? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకి గొడవ వచ్చిందనుకోండి, ఓకేనా? అది నా మనసులోనే తొలుస్తుంది అన్నది. ఇప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు అక్క చెల్లు ఉన్నారు, ఇద్దరు తోడుకోళ్ళే ఉన్నారు అనుకుందాం కాసేపు మీకు అర్థం అవడానికి. ఇప్పుడు ఇద్దరు దెబ్బడుకున్నారు, పోట్లాడుకున్నారు. వారిద్దరికీ వచ్చినటువంటి ఆ గొడవను బట్టి మీరు సమాధాన పడాలమ్మా, మీరు ఇట్లా ఉండకూడదు అని చెప్పేశాం. అటు నుంచి కొంతమంది, ఇటు నుంచి కొంతమంది వెళ్ళి వాళ్ళకి చెప్పాము. చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించి నిజమేనండి మేము కొట్లాడుకోం, బాగానే ఉంటామని షేక్ కార్డ్ తీసుకున్నారు, ఒకరినొకరు హత్తుకున్నారు. అక్క తప్పైపోయిందని ఈవిడంది, చెల్లి తప్పైపోయిందని ఈవిడంది, ఇద్దరు చెప్పారు. తర్వాత ఒకరినొకరు వారు సమాధానపడి నిజమే నేను అన్నది తప్పే అని ఈవిడంది, నేనది తప్పే అని ఆవిడంది, సర్దుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇది అక్కడితోనే పోతుందా? ఇద్దరు దెబ్బలాడుకున్నారు, పోట్లాటల్లో ఇద్దరు కలిసి అటునుంచి పెద్దలు ఇటునుంచి పెద్దలు వచ్చారు, ఇది తప్పమ్మా అని చెప్పారు. సరే తప్పని మాకు అర్థమైంది, మేము దెబ్బలాడుకోలేండి అని అన్నారు. అన్న తర్వాత ఇద్దరు కలిసి షేక్ హ్యాండ్ తీసుకున్నారు, వీళ్ళ ఇంట్లో భోజనం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో భోజనం వీళ్ళు చేస్తున్నారు. అంతటితోనే అది పోయిందా? ఇద్దరు కలిసినట్టేనా? ఇద్దరు కలిసిపోయినట్టేనా? ప్రేమగా ఉన్నట్టేనా?
ఎందుకని అంటే ఇది భౌతిక సంబంధమైంది, అర్థం చేసుకోవాలి. ముందే చెప్పాను, అందుకే ఇది భౌతిక సంబంధమైంది. పైకైతే సమాధాన పడినట్టుగా కలిసి ఉన్నట్టుగా నటిస్తున్నామేమో కానీ లోపల మాత్రం సమాధానం లేదు. ఏదైనా మరలా సందర్భం వచ్చేటప్పటికి ఆ రోజు నువ్వేమన్నావే, అప్పుడు నువ్వేమన్నావే, ఆ రోజున మా ఇంటికి వచ్చి నువ్వేమన్నావే, మీ నాన్నేమన్నాడే, మీ అమ్మ ఏమన్నదే అని ఆ పాత విషయాలన్నీ మళ్ళీ తవ్వుకుంటే మళ్ళా గొడవ పెద్ద చేసుకుంటాం. కారణం ఏంటంటే పాత విషయాలన్నీ ఎక్కడున్నాయి లోపల ఆల్రెడీ దాచాం జేబులో దాన్ని కదా, బీరువాలో పెట్టి తాళం వేసాం. సమయం వచ్చినప్పుడు మళ్ళీ వాటన్నిటిని ఏం చేస్తున్నాం, తాళం తీసి మళ్ళీ బయటికి తీసుకొస్తున్నాం. ఆ రోజునేమన్నావే నువ్వు, మీ నాన్నేమన్నాడు ఆ రోజున, నేను కాబట్టి అసలు ఊరుకున్నాను, కానీ మరి ఎవరన్నా అయితే అసలు నేనేం చేయాలో చేసును, అంతేనా? ఈ టైపులో వచ్చేసేది. ఇది సమాధానం కాదు. భౌతికంగా మనుషులుగా మనం కనిపిస్తున్నాం కానీ లోపల హృదయంలో మాత్రం అది అలాగే ఉంది. చిన్న మాట మీకు చెప్తాను, నేను రోజు బాధపడుతున్న మాట. మా డాడీ విషయంలో ఆయన, మనం ఏ విషయం చెప్పినా ఆయన విండు. వచ్చిన చిక్కు ఏంటంటే మనం ఏం చెప్పినా విండు. ప్రపంచంలో నీతిపరుడు ఎవడన్నా ఉన్నాడంటే అది నేనే, గొప్పవాడిని ఎవడైనా ఉన్నాడంటే అది నేనే అని ఆయన ఫీలింగ్. అది తప్పు, అలా అనకూడదు మీరు అని చెప్పినందుకు ఆయన ఏమన్నారంటే, ముందు నేను పుట్టానా నువ్వు పుట్టావని అడిగాడు ఆయన. నాకు ప్రతిరోజు అన్నం తింటున్నా ఆ మాట జ్ఞాపకం వస్తుంది, బయటికి పనిలోకి పని చేయడానికి వెళ్ళినా ఆ మాట గుర్తొస్తుంది. ఇప్పుడు కూడా చెబుతున్నాను కానీ పదే పదే ఆ మాట జ్ఞాపకం వస్తుంది. సమాధానం అనే విషయంలో ఏదన్నా మాట్లాడదామన్నా ముందు ఇదే అడుగుతాడు ఆయన, నేనేం చెప్పాలి ఆయనకని. మీకు అర్థమవుతుందో లేదు, మీకు అర్థం కావడానికి వాస్తవాన్ని చెప్తాను, నిజం చెప్తున్నాను అనమాట. అంటే ఆ విషయం మనల్ని తొలిచేస్తూ ఉంటుంది. ఈ మాట ఏదో ఒక రోజు తప్పనిసరిగా ఆయనకు అప్పగించేయాలనిపిస్తుంది. ఆయన ఏమంటాడంటే, కరోనా అనగానే అదొక పెద్ద పిశాచ్ అంటాడు. రోగం అంట కాదంట, అది పిశాచ్ అంటది. ఇప్పటికీ నాకు అర్థం కాదు అది ఏం పిశాచో. ఆ విషయంలోనే మాకిద్దరికి గొడవ అయింది. అది పిశాచ్ అంటది, నీకు తెలీదు అంటాడు ఆయన. మరి ఏం చెప్పాలి ఆయనకి? ఏదో కాస్త ఏదో కాలు నొప్పిగా ఉందని చెప్పి నాకు ఫోన్ చేయడం అనేసి మా రవి గారికి ఫోన్ చేశాడు. నేను అన్నాను వెంటనే, ఏమన్నానంటే, అసలు ఆయనకు వచ్చింది ఏ పిశాచో ముందు అడుగు, అప్పుడు దానికి వైద్యం తర్వాత చేద్దాం. ఎందుకంటే ఏదైనా పిశాచ్ అంటాడు కదా ఆయన, అది ఏ పిశాచో చెప్పమను, తప్పుడు దానికి వైద్యం చేద్దాం అన్న. వింటున్నారా? శరీరం చాలా భయంకరమైనది. దీనికి అన్ని రకాల ఆహార పదార్థాలు లోపలికి వెళ్తున్నాయి కనుక ఇది మనల్ని ఉప్పొంగు చేస్తుంది, పోట్లాడేటట్టు చేస్తుంది, కొట్టేటట్టు చేస్తుంది, చాలా రకాలుగా పనిచేస్తుంది ఈ బాడీ. అందుకని సమాధానం అనేది దేవుడు ఆత్మ విషయమై అని చెప్పడం ప్రారంభించాడు ఆయన. శరీరం ఎంతలా ఉన్నా సరే హార్ట్ఫుల్గా అంటాం, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా అంటాం. అంటే ఏ విధంగా చూసినా మనం ఎట్లా దాన్ని సాల్వ్ చేసుకోవాలంటే హృదయపూర్వకంగా ఉండే స్థితి ఉందా? అత్తగారు కోడలు ఇద్దరు దెబ్బడేసుకుంటారు కదా, దెబ్బడేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ సమాధానం పడిపోతారు, మళ్ళీ ఇద్దరు కలిసి భోజనం చేస్తారు, కలిసి వండుకుంటారు, అన్నీ చేస్తారు. మరలా ఏదైనా చిన్న విషయం రాగానే మరలా మీ అమ్మగారింటి కన్నా చూసినప్పుడు నువ్వేం తెచ్చేవే, ఏం పట్టుకొచ్చేవే అంటారు కదా. ఇక మళ్ళా పుట్టిపోతే మళ్ళీ అవన్నీ వచ్చేస్తాయి. అంటే పైకి సమాధానంగా ఉంటున్నారు కదా, లోపల మాత్రం అలాగే ఉంటున్నారు. ఈ సమాధానాన్ని దేవుడు కోరుకుంటలేదు. దేవుని నమ్మినటువంటి ప్రియమైన బిడ్డలుగా మనము ఆ స్థితిని కోల్పోతే మన లోపల కూడా అందరూ ఉన్నట్టే మనం కూడా ఉన్నాం. వారికి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. మీకు అర్థమవుతుందా? అందుకే మా నాన్నగారితో ఫైటింగ్ పెట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకు అని అంటే, ఇంకా ఆయన వయసు పెద్దవాడైపోయాడు, ఏం చెప్పినా ఆయన వెండు, ఏం చెప్పినా నేనే రైట్ అంటాడు. పోన్లే ఆయనే రైటు అంటే పోయే కదా, ఎందుకు వచ్చిన కూడా ఆయనతో పెద్ద ఆయన. అక్కడ ఏంటంటే తండ్రి స్థానంలో ఉన్నాడు ఆయన. అదే బయట వాళ్ళైతే వేరేలాగా ఉంటుంది. తండ్రి స్థానంలో ఉన్నాడు, నేను సేవకుని స్థానంలో ఉన్నాను కనుక ఏమీ మాట్లాడలేక ఏమీ అనలేక ఓర్చుకుని ప్రభువా నీకు స్తోత్రం అనుకుని వచ్చేసాను. అదే బయట వాళ్ళలాగా ఉంటే దాని లెక్క వేరుగా ఉంటుంది. అర్థం చేసుకోవాలి.
యేసుక్రీస్తు వారు మనకది నేర్పలేదు. ప్రభు మనకది నేర్పలేదు. ఒక మంచి మాట మీకు నేను చూపిస్తాను, ఒకసారి చూద్దామా? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచన భాగం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అన్నారు. ఏ సమాధానాన్నైతే దేవుడు కోరుకుంటున్నాడో, దేవునికి మనకి ఉన్నటువంటి మధ్య బంధం సమాధానం పోయి శత్రుత్వం పెరిగింది. దేవునికి మనకి ఉన్నటువంటి శత్రుత్వం ఏది చెప్పండి? దేవునికి మనకి శత్రుత్వం దేనివల్ల వచ్చింది? దేవుడు మనకేమవుతాడు? తండ్రే కదా ఆయన. దేవుడే మనకేమవుతాడు? ఆయన తండ్రి అన్నాడు కదా ఆయన. కనుక తండ్రిగా ఉన్నటువంటి ఆయనకు మనకి అసలు శత్రుత్వం అనేది ఎందుకు పెరిగింది? దేనివల్ల పెరిగింది? అసలు అంత శత్రుత్వం మనం తెచ్చుకోవాల్సినటువంటి అంత అవసరం ఆయనకి మనకి అసలు ఎందుకు వచ్చింది అని అంటే, ఒక చిన్న మాట అక్కడ యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచన భాగం, లేదంటే 2వ వచనం చదివేద్దాం. 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు అన్నాడు. తండ్రి స్థానంలో ఉన్నటువంటి దేవునికి మనకి ఏ అడ్డం వచ్చినాయి అంట? పాపాలు. అంటే దేవునితో మనం శత్రుత్వాన్ని కలిగి ఉండడానికి ప్రధానమైన కారణం పాపం. ఇప్పుడు పాపం మనల్ని ఏం చేసిందంటే దేవునికి విరోధులను చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? శత్రువులమై ఉండగా ఆయన మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాము. ప్రైజ్ గాడ్, ఆమేన్. ఎంత మంచి విషయం చూసారా? పాపం వల్ల దేవునితో ఉన్న బంధాన్ని పోగొట్టుకుని శత్రువులమైతే, శత్రుత్వాన్ని పోగొట్టడానికి, పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారు మరణమే పొందాల్సిన అవసరం వచ్చింది. అంటే సమాధానం కలిగించాలి అంటే ముందు ఏం పోవాలి? పాపం పోవాలి. ఇప్పుడు పాపం ఏం చేసింది అని అంటే దేవునితో శత్రుత్వం పెట్టింది. ఇప్పుడు సమాధానం రావాలంటే ఎలా రావాలి అంటే పాపం పోయి దేవునితో సమాధాన పడేటువంటి పరిస్థితి కావాలి. సమాధానపరుచువారు ధన్యులు అంటే ఏంటనంటే వారు దేవుని కుమారులు అనబడతారు. అంటే పాపములో బ్రతికినటువంటి మనము, పాపంతో పోరాటం చేసి చావు బ్రతుకుల మధ్య బ్రతుకుతున్న మనము క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి దేవునితో సమాధానపరచబడ్డాం. ప్రైజ్ గాడ్, ఆమేన్. అలా సమాధానపరచబడినటువంటి మనము మనవలే అనేకులు దేవునితో శత్రుత్వం కలిగి దూరంగా ఉన్నారు అసమాధానంతో. ఇప్పుడు మనమేం చేయాలంటే వారిని దేవునితో సమాధానపరచాలి. అలా పరచాలంటే వారి యొక్క పాపపు స్థితిని వారికి తెలియజేసి దాని నుండి వారిని బయటకు తీసుకుని రావాలి. వారేమవుతారు దేవునికి? అప్పుడు దేవునికి కుమారులను బట్టి పిల్లలు. నాకేం సంబంధం, నా బ్రతుకు నాది, నా ఇష్టం నాది, ఎవరెలా పోతే నాకెందుకు అని అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు అలాగ ఇవ్వలేదు. అందరినీ ఆయన సమాధానం కలిగి బ్రతకాలన్నది ఆయన ఉద్దేశం. అలా సమాధానం కలిగి ఒకవేళ మనం బ్రతకాలి అని అంటే ముందు మనం మారాలి. ఎలా? లోపల ఉన్నది పోవాలి ముందు. మన ప్రాబ్లం ఏంటంటే పైకి అందరం బాగానే ఉంటున్నాం కానీ లోపల సమస్య అలాగే ఉంటుంది. హృదయపూర్వకంగా ప్రేమించే మంచి మనసు ఉందా? హృదయపూర్వకంగా ప్రేమించే మంచి మనసు, కల్మషం లేనటువంటి మనసు ఉందా నీకు? అది ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. అందుకే ప్రభు ఏమన్నాడు? చిన్నపిల్లల్ని నా యొద్దకు రానివ్వండి అన్నాడు. చిన్నపిల్లల్ని ఎక్కడ రావాలంట? నా యొద్దకు రానివ్వండి అన్నాడు. ఎందుకు చిన్నపిల్లల్ని రానివ్వండి అన్నాడు? అసలు చిన్నపిల్లలకు ఉన్న మనసు ఏంటి? భలే ఉంటారు కదా వాళ్ళు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి నచ్చలేదు అనుకుందాం.
ఇప్పుడు ఈ ఇంట్లోనూ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఈ ఇంట్లోనూ పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు అక్కడికి వెళ్తున్నారు, ఆ పిల్లలు ఇక్కడికి వస్తున్నారు. పెద్దోళ్ళు ఏమంటారు? నువ్వు అక్కడికి వెళ్ళావంటే తోలు తీస్తా అంటారు. అంటారా అనరా? నువ్వు అక్కడికి వెళ్ళావంటే తోలు తీస్తాను ఈవిడంటది, తోలు తీస్తానని ఈవిడంటది. వీళ్ళిద్దరూ ఏమనుకుంటారు తెలుసా? బయటకు వచ్చి నీ తోలు తీస్తా, నీళ్ళు దోలుదని ఇలా కూడా అనుకుని కొట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు. మరలా కాసేపటికి మరలా ఇద్దరు వచ్చి మళ్ళీ ఆడుకుంటారు. ఏంటంటే పిల్లలకున్న మనసు ఏంటి తేడా? అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, అసలు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాను కదా, నువ్వు ఎందుకు వెళ్ళావే, నీకు బుద్ధి లేదా, నీకు అది లేదా, నీకు ఇది లేదా అని టపా 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 4 వేసేస్తుంది. అమ్మో ఎల్లంటే ఎల్లంటాడు. మరలా కాసేపటికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికైతే వెళ్ళొద్దు అన్నావో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాడు. నువ్వు ఎంత కొట్టినా మళ్ళీ వెళ్ళిపోతాడు సిగ్గు లేకుండా. అసలు వాడికి సిగ్గు అంటేనే తెలియదు. సిగ్గు ఎవరికి తెలుసు? నీకు తెలుసు. వాడు మనకు శత్రువు, మనం వెళ్ళకూడదు అనుకుంటాం. కానీ వాడికి సిగ్గు అంటే తెలీదు. వాడికి ఉన్నదల్లా ఒకటే, ఇద్దరు కలిసి కాసేపు ఆడుకోవాలి, నవ్వుకోవాలి, కొట్టుకోవాలి, తిట్టుకోవాలి. నువ్వు అన్న చేయి, నువ్వు కొట్టుకుంటే కొట్టుకోవే, మా పని మాదే అని వెళ్ళిపోతారు ఇద్దరు. పిల్లకున్న మంచి మనసు ఏంటంటే వాళ్ళకి ఏ అభ్యంతరాలు ఉండవు. ఇది చేయకూడదు, వాళ్ళు చూడండి, వాడు తింటా ఉంటాడు, ఆ తింటా ఉన్నది ఇది లాక్కుని ఇటు తినేస్తాడు. మళ్ళీ ఇటు సగం తిని మళ్ళీ దాన్ని ఆ నోట్లో పెడతాడు. వాళ్ళకి ఏ అభ్యంతరం ఉండదు. వాడు తాగే గ్లాసు వీడు తాగుతాడు, వీడు తాగే గ్లాసు వాడు తాగుతాడు. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. వాళ్ళకి అసలు ఏ పాపం అనేది తెలీదు. వాళ్ళకి శత్రుత్వం అనేది అసలు ఇది శత్రువు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. దీని మీద మనం పగట్టుకోవాలన్నమాట అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. అందుకే ప్రభు అన్నాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. అంటే కల్మషం లేని మనసు, హృదయపూర్వకంగా ప్రేమించే మంచి మనస్సు అంటే వాళ్ళది. ఆ మనసు రావాలంట మనకి. నిజంగా అది ఉందా? అది ఉంటే సమాధానం ఆటోమేటిక్గా వస్తుంది. నిజంగా అది ఉందా? నాకు భలే ఆశ్చర్యంగాను అద్భుతంగాను అనిపిస్తుంది. ఎందుకంటే హృదయపూర్వకం అనేది చచ్చినా రావట్లేదు, అది రావట్లేదు మనసులోకి, లోపల కూడా రావటం లేదు. ఈరోజు మనుషులందరిలోనూ ఎక్కువ చెడిపోవడానికి, క్రైస్తవ కుటుంబాలు ప్రత్యేకించి చెడిపోవడానికి కూడా కారణం ఏంటి అని అంటే అలాంటి పరిస్థితులు. ఈ స్థితిని తెలుసుకోవడానికి, ఈ స్థితిని అర్థం చేసుకోవడానికి, దైవ సంబంధమైనటువంటి ఈ పనులను అర్థం చేసుకోవడానికి, ప్రత్యేకించి వాక్యపు అనుభవాలు తెలుసుకోవడానికి, ప్రార్థన అనుభవ లోతుల్లోనికి వెళ్ళడానికి బ్రతికినంత కాలం మనుషుల్లో ఇవన్నీ గూడుగట్టుకుని ఉండిపోయాయి. అందుకనే ప్రారంభంలోనే యేసుక్రీస్తు వారి విషయాలన్నీ జ్ఞాపకం చేశాడు. మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండకూడదు అనే ఆ విషయాలు. ప్రభు ఒకవేళ మరణించకుండా మన పాపమునకు ప్రాయశ్చిత్తం చేయకుండా ఉంటే అసలు మనం ఏమయ్యే వాళ్ళమో కదా ఎక్కడుండేవాళ్ళము. కానీ మన ప్రభువు మనల్ని సమాధానపరిచాడు. అందుకే ఎప్పుడూ మనసులో ఏమీ పెట్టుకోకుండానే సాధ్యమంత వరకు బ్రతకడం మంచిది. మనసులో పెట్టుకునే కొలది ఆ రోగాలు పెరిగిపోతూ ఉంటాయి, బీపీ పెరుగుతూ ఉంటుంది, షుగర్ పెరుగుతూ ఉంటుంది, జబ్బులు పెరుగుతూ ఉంటాయి, రకరకాల అంటువ్యాధులు వచ్చేస్తూ ఉంటాయి. కనుక వాటిని సాధ్యమంత వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిది. సమాధానకరమైన సంగతులు దేవుడిచ్చాడు కనుక వాటిలోనికే మనం వెళ్ళటం మంచిది. చిన్నపిల్లల లాంటి మంచి మనసు మనం తెచ్చుకోగలిగితే మంచిది, అది మంచిది. మనము చెడిపోయేటువంటి సంగతుల్లోనికి తెచ్చిపోకూడదు. ఇప్పుడు నేను ఒకవేళ వెళ్ళిపోయాను అని అంటే నా గురించి చక్కగా మంచి విషయాలు మాట్లాడుకోవాలి. మా డాడీ నాకు ఎంత గుర్తొస్తున్నాడో మా ఎలిజబెత్ అమ్మ కూడా అస్తమానం గుర్తొస్తుంది. ఏదో ఒక సందర్భంలో గుర్తొస్తుంది. మనం ఏదన్నా ఎవరినైనా ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నా వారి యొక్క మంచి సంగతులు, పలానా ఆమె ఎలా బ్రతికింది, పలానా ఆయన ఎలా బ్రతికాడు అని చక్కగా ఆ విషయాలు గుర్తు రావాలి. సమాధానకరమైన ఆ చక్కటి సంగతులు మనం ఆలోచించగలగాలి. అది చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. కొద్దిగా ఆలోచించాలి. అదే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం.
సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండు. సఖ్యమైతే అంటే దాని అర్థం ఏంటి? సాధ్యమైనంత వరకు ఏదో ఒక రకంగా ఏ విధంగా చూసినా సమస్త మనుష్యులతో, అందరితో, సమస్త మనుషులంటే వీళ్ళు మనోళ్ళు గనక వీళ్ళతో కలిసి ఉందాం, వీళ్ళ మనోళ్ళు కాదు గనక వీళ్ళకి దూరంగా ఉందాం. చాలామంది అక్కడక్కడ కూడా కొంతమంది ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అంటే దగ్గరగా ఉంటారు, ఒకవేళ ప్రభు నమ్ముకోలేదు, అన్యులుగా ఉండి దేవుడిని ఎరగలేని ఉంటే వాళ్ళకి దూరంగా ఉంటారు. దేవుడు అసలు అది చెప్పలేదు, దేవుడు అది చెప్పలేదు, అది నేర్పలేదు. ఎందుకంటే అందరితో ఎలా ఉండమంటున్నాడు? సమాధానంగా ఉండమంటున్నాడు. అంటే అమ్మో వీళ్ళతో దూరంగా ఉండమని కాదు, వాళ్ళ అలవాట్లు నువ్వు తెచ్చుకోకూడదు. అంతేకాదు ఇక్కడ ఇంకో విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే పదే పదే అసలు నీ పొరుగువాని ఇంటికి వెళ్ళొద్దన్నమాట. నీ పొరుగువాని ఇంటికి పదే 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 వెళ్ళొద్దు అన్నాడు. అది ఎవరైనా సరే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒకరింటికి ఒకరు ఎక్కువ వెళ్ళకూడదు. ఒకరికి ఒకరు ఎక్కువ ఒకరింటికి ఎక్కువగా అస్తమాను వెళ్తున్నావు అని అంటే రానున్న దినాలలో చాలా ప్రమాదాలు పడతావని అర్థం. నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను కొంతమందిని. అయితే ఒకరింటికే పదే పదే వెళ్ళకూడదు. అందులోకి యవ్వనస్తులు అస్సలు వెళ్ళకూడదు. ఆ తర్వాత ఎన్ని ప్రమాదాలు వాళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుందో, ఎంత తెలుసున్నా, ఎంత దగ్గరగా ఉన్నా సరే, ఎంత దగ్గరైనా సరే పదే పదే ఒకరింటికి వెళ్ళకూడదు. అది ఇరుగు పొరుగు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పదే పదే వెళ్ళకూడదు. ఆ తర్వాత చాలా విషయాలు నువ్వు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావు. ఆ తర్వాత దినాలలో నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, తద్వారా బాధలు కూడా పడాల్సి వస్తుంది. ఇలా అనుకోలేదు, అలా అనుకోలేదు అనే విషయాలు కూడా వస్తాయి. అది అస్సలు మంచిది కాదు. కనుక ఏదైనా ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను, అతి ఎప్పటికైనా ప్రమాదకరమైంది. తీపైనా సరే, ప్రభు కూడా అన్నాడు, బైబిల్లో అన్నాడు, తేనె ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఎక్కువ తాగితే ఎక్కువ తాగగలమా? ఏమంటే ఎక్కువ తాగగలమా? తేనె తీపే, కానీ కొంచెం తాగేటికి ఏమవుద్ది? ఎగుటొస్తుంది, తీపి కాస్త చేదవుతుంది. అదే జీవితంలో కూడా వర్తిస్తుంది. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎంత దగ్గరగా ఉన్నా సరే దేవుడు ఏమంటున్నాడు అంటే సమాధానంగా ఉండమంటున్నాడు, చేదు తెచ్చుకోమంటలేదు. సాధ్యమైనంత వరకు కలిసిమెలిసి జీవించడం, ప్రేమ కలిగి బ్రతకడం అన్నది మంచి విషయం. దేవుని కుమారులుగా ఉండాలంటే ఇది మనం చేయాల్సిందే. ఆ తర్వాత కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచన భాగం కూడా చూద్దాం. కొలస్సీ 3:13. ఏమైనప్పటికీ కూడా తనకు హాని చేసిన అనుకుంటే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును ఏం చేయాలి? క్షమించమన్నాడు. అంటే సమాధానం రావాలంటే లోపల ఏం రావాలి? క్షమాగుణం రావాలి. అసలు సమాధానం అనే పరిస్థితే రావాలంటే ముందు లోపల క్షమాగుణం ఉండాలి. అసలు ఈ క్షమాగుణం అనేది ఒకవేళ రాకపోతే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమాధానంగా ఉండలేం. ఎంత ఓర్చుకోవాలో చూడాలి అసలు. అందుకే క్రైస్తవ జీవితం చాలా ఓర్చుకోవలసినది, ఓర్పుతో కూడినది. మిగతా వాళ్ళు ఏం పట్టించుకోరు కదా, అసలు ఈ విషయాలే రావు కదా, అసలు వీటిని గురించి ఆలోచించరు కదా, వీటిని గురించి అసలు పట్టించుకోరు కదా. వాళ్ళు ఏముంటుందంటే తిన్నామా, తెల్లారిందా, లేచామా, మళ్ళీ పనిలోకి వెళ్ళామా, మళ్ళీ వచ్చామా అన్న పరిస్థితే. కానీ అసలు భయము, భక్తి, దేవుడు, అమ్మో మన దేవుడు లెక్క చెప్పుకోవాలి కదా, దేవుడు మనల్ని ఏమంటాడో ఏమో, మనం జాగ్రత్తగా ఉండాలి కదా అనే విషయాలు ఏమీ ఆలోచించరు. అసలు ఈ విషయాలే పట్టించుకోరు. కనుక మన ప్రార్థనలో కూడా సమాధానకరమైనటువంటి విషయాలలో నేను ఎక్కడ వెనకబడి ఉన్నాను అనే సంగతిని కూడా ఆలోచించాలి. ఎక్కడ నేను వెనకబడి ఉన్నాను, ఎక్కడ నేను దూరంగా ఉన్నాను అనే విషయాలు ఆ కొలస్సీ పత్రికలోనే అక్కడ రాస్తూ చూడండి. 15వ వచనం, 14-15. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో
ఏలుచుండనీయుడి. ఎక్కడుండాలంటే సమాధానం? ముందేం చెప్పాడు? మీరు ఒకరినొకడు క్షమించుకోండి, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరు కూడా క్షమించండి. ప్రభు అనుగ్రహింపచేసే సమాధానం మీ హృదయంలో ఉండనివ్వండి. అంటే క్షమించకపోతే సమాధానం ఎక్కడుండదు? హృదయంలో సమాధానం ఉండదు. ముందు అదే చెప్తున్నా, క్షమించే గుణమే లేకపోతే సమాధానం అనే పరిస్థితే రాజు. అట్లనే సమాధానం అనుకునే ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక పాపిని ఆ పాపము నుండి బయటికి తీసుకుని వచ్చి వారు పోగొట్టుకున్నటువంటి దేవుని బంధాన్ని తిరిగి వారికి నడిపించడం, అది సమాధానపరచడం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనుషుల మధ్య సమాధానం ఉంది అని అనుకుంటేనే లోపల మాత్రం భయంకరమైన శత్రుత్వం ఉంటుంది. దేవుని దగ్గర ఇది పనికిరాదు. దేవునితో ఉన్నవారికి కూడా ఇది పనికిరాదు. మనకు వారికి మిగిలిన వారికి కూడా తేడా ఉండాలి. అలాగే క్రీస్తు అనుగ్రహించేటువంటి ఈ సమాధానం అందరికీ నడిపింపచేసి వాళ్ళందరిని ఎక్కడికి తీసుకురావాలంటున్నాడు? దేవుని దగ్గరికి నడిపించాలి. అలా నడిపించాలంటే చిన్నపిల్లల లాంటి మంచి మనసు మనకి వచ్చేసేయాలి. దేవుని రాజ్యములో ప్రత్యేకించి అటువంటి స్థితి మనము కలిగి ఉండాలి. ఆ తర్వాత రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచన భాగం. 17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అంటాడు. దేవుని రాజ్యం కేవలము భోజనం పానము కాదు అంటాడు. దేవుని రాజ్యం అంటేనే నీతి సమాధానం. కనుక సమాధానపరచడానికి, దేవుని కుమారులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కనుకనే సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని అన్నాడు. దావీదు గారు పోగొట్టుకున్నటువంటి సమాధానాన్ని తిరిగి తెచ్చుకున్నాడా లేదా? పాపం చేశాడు, పాపాన్ని బట్టి దేవునితో ఉన్న బంధాన్ని పోగొట్టుకున్నాడు. దేవునితో ఉన్న బంధాన్ని పోగొట్టుకుని తిరిగి మరలా పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి నడిపించబడ్డాడు. అంతేకాదు, తన వారందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించాడు. తన కుటుంబాన్ని కూడా నడిపించాడు. తనతో పాటు ఉన్నవారిని కూడా నడిపించాడు. మనం కూడా అంతే. మరి తెలిసి తెలియక చేసినటువంటి పనులన్నింటిలోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మనము దేవునితో సమాధాన పడాలి, మన చుట్టూ ఉన్న వారిని కూడా దేవునితో సమాధానపరచాలి. అదే కదా మత్తయి 5:9 ప్రభు చెప్పిన మాట, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అంటున్నాడు. మనమే ఒకవేళ అలా స్థితిలో లేకపోతే మనం ఇతరులను ఎలాగ తీసుకుని రాగలుగుతాం? ఇతరులను దైవికంగా ఎలాగ మనం నడిపించగలుగుతాం? ఈ మాటని కాస్త గ్రహించాలి. అలాగే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము 20వ వచన భాగాన్ని కూడా చూద్దాం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై, చూసారా, మేము క్రీస్తుకు రాయబారులమై అంటున్నాడు. అంటే అపోస్తలులుగా పౌలు గారు, అపోస్తలులు కూడా అందరూ కలిసి ఏం చేశారంటే వారు దేవునితో సమాధానపడ్డారు. అంతేకాదు, వారు క్రీస్తుకు రాయబారులై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. చూడండి, వారు దేవునితో సమాధానపడ్డారు. అంతేకాదు, క్రీస్తు పక్షముగా మీరు దేవునితో సమాధానపడండి అందరినీ ప్రోత్సహించి తీసుకుని వస్తున్నారు. ఎంత గొప్ప భాగ్యాన్ని వాళ్ళు సంపాదించారు.